ముదస్సిర్ మొహమ్మద్ 2 రోజుల క్రితం పెట్టిన పోస్ట్, एक दो दिन में कुछ बड़ा हसन होने वाला है. ఈ హత్సా ప్లేన్ హత్సా అయిండొచ్చు, రాజనేతకి హృదయ విదారక్ మౌత్ అయిండొచ్చు అంటే దీని అర్థం 1-2 రోజుల్లో పెద్ద ఘటన జరగబోతుంది. అది ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చు, లేదా పెద్ద రాజకీయ నాయకుడు చావు అని కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఈ పోస్ట్స్ డిలీట్ చేయబడ్డాయి. ఆ పోస్ట్ ని ట్యాగ్ చేసి బీహార్ పాట్నా పోలీసులను అడగడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయరా మీరు అని. వాళ్ళు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక పోస్ట్ కొన్ని రోజుల క్రితం సారా ఆడమ్స్ చేసిన ఒక పోస్ట్, అది కూడా వైరల్ అయింది. ఇప్పటి వరకు భారత్ చూడని పెద్ద అటాక్ చూస్తారు, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తుంది, గుడ్ లక్ విత్ దట్ అని పెట్టిన ఒక ట్వీట్. అది కూడా కొద్ది రోజుల క్రితమే జరగడంతో ఇది కూడా నెట్టింట వైరల్ గా మారింది. నిజమే, ఇలాంటి ఒక పెద్ద దుర్ఘటన, దట్టు ఫ్లైట్ యాక్సిడెంట్ హిస్టరీలో జరిగినవి చాలా అరుదు అనే చెప్పాలి. ఎవరీమె? ఈమె చెప్పింది ఎందుకు వినాలి? ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారింది ఈవిడ ట్వీట్? అంటే ఈమె సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసిన వ్యక్తి కావడమే దీనికి కారణం. అండ్ అది మాత్రమే కాదు, అమెరికాకి సీనియర్ సలహాదారుగా కూడా పనిచేసింది. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి ట్వీట్ ఎందుకు చేసిందంటారు? సో ఇది యాక్సిడెంటా, ఏమైనా జరిగిందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో అందుకే ఉంది. అందుకే దీని మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది.